మీరు ఎప్పుడైనా ఇలా ఆలోచించారా? డబ్బుని ఇంకాస్త ఎక్కువ ప్రింట్ చేసి పేదరికాన్ని తొలగిస్తే బాగుండు అని. కానీ అలా జరిగితే ఏమవుతుందో తెలుసా? ఎక్కువ నోట్లను అందుబాటులోకి తేవడం వల్ల ఆ డబ్బుకి విలువ ఉండదు. దీన్నే ఇన్ఫ్లేషన్ అంటారు. ఎగ్జాంపుల్ గా ఒకప్పుడు 10 రూపాయలకి 5 అరటిపండ్లు వచ్చేవి. కానీ డబ్బు చాలా పెరిగితే అదే 10 రూపాయలకి ఒక్క అరటిపండు కూడా రాదు. అంటే మన దగ్గర డబ్బు పెరిగినంత మాత్రాన సరిపోదు. అదే డబ్బుతో వస్తువులు కొనగలిగే స్థాయిలో ఉండాలి. లేదంటే గల్లీ చాయ్ 5 రూపాయలు కాకుండా 500 అవుతుంది. డబ్బుని ఎక్కువ అచ్చు వేసి డబ్బుకి వాల్యూ లేకుండా ఇబ్బంది పడిన దేశాలు కూడా ఉన్నాయి. అదే జింబాబ్వే అండ్ వెనుజులా. జింబాబ్వేలో 2008లో ప్రభుత్వానికి డబ్బు అవసరమైనది. అవతల వాళ్ళు $100 ట్రిలియన్ నోట్లను ప్రింట్ చేశారు. ఫలితం ఒక బ్రెడ్ కొనడానికి బస్తా నిండా డబ్బు తీసుకెళ్లాల్సి వచ్చింది. అలానే ఇంకా వెనుజులా, ఈ దేశంలోనూ ఇదే జరిగింది. నెమ్మదిగా పెరిగిన ధరలు చివరికి వేల రేట్లు పెరిగాయి. ప్రభుత్వం డబ్బు అచ్చు వేయకుండా డబ్బుని ఎలా పెంచుతుందో తెలుసా? కొత్త బిజినెస్లు పెంచి, ఉద్యోగ అవకాశాలు మెరుగుపరిచి, ఉత్పత్తిని పెంచి విదేశీ పెట్టుబడులను ఆకర్షిస్తుంది. ఇలా ఆర్థిక వృద్ధిని తీసుకొస్తుంది. మీకు ఎప్పుడైనా ఇలాంటి ఆలోచన వచ్చిందా? వస్తే కామెంట్ లో చెప్పండి. కాంటెంట్ నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.